రైట్గా డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు అండ్ అలాగే కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు కాంబోజీ వెంకటేశ్వర్లు గారు అండ్ సీనియర్ విశ్లేషకులు అడ్వకేట్ బండారు రామ్మోహన్ రెడ్డి మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు, చరణ్ కౌశిక్ గారు, వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు నమస్కారం. రైట్ రామ్మోహన్ రావు గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం సార్. సార్, చెరువులను అలాగే సిక్కం భూములు, ప్రభుత్వ భూములు, కుంటలు, పార్కులు వీటన్నింటినీ కూడా కాపాడుకోవడమే, ఆక్రమణల నుంచి కాపాడటమే ధ్యేయంగా, అదే లక్ష్యంగా ఏర్పాటైందే హైడ్రా. దాని పని అదే అని చెప్పేసి అందుకే దాన్ని ఏర్పాటు చేశామని ప్రభుత్వం అంటోంది. అయితే చట్టాన్ని మీరొద్దు అని చెప్పేసి కోర్టులు చెప్తా ఉన్నాయి. అంటే ఈ మొత్తం వివాదం చూస్తూ ఉంటే నిన్నటి నుంచి నడుస్తున్నటువంటి వివాదం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ను 63 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ కేసులు ఉన్నాయని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించడము, హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించడము, ఒక ఐపీఎస్ అధికారిని, ఇవన్నీ చూస్తుంటే ఇటు వ్యవస్థలకి అలాగే జ్యుడిషియరీ వ్యవస్థలకు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి మధ్య ఏదైనా నడుస్తూ ఉందా అన్నటువంటిది మనకు కలుగుతున్నటువంటి అనుమానం. అయితే ఏం జరగబోతుందంటారు హైడ్రా విషయంలో అలాగే రంగనాథ్ విషయంలో? కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసాము. అంటే ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉంది, ఎవరిని ఏ అధికారిని ఎక్కడ నియమించాలనే అధికారం మాకే ఉంటుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్ ఈ ఇష్యూ పైన? రోజా గారు, మీకు మిత్రులు చరణ్ కౌశిక్ గారికి, వెంకటేశ్వర గారికి, వెంకటరెడ్డి గారికి, అట్లాగే రాజన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. హైడ్రా ఒక కత్తి లాంటిది. కత్తితో మెడకాయలు కోయచ్చు, కూరగాయలు. తప్పు కత్తిది కాదు, కోసేవాడికి తప్పు. హైడ్రా రంగనాథ్ మీద అదే ఆరోపణ చేసింది హైకోర్టు. నేనేమంటున్నానంటే రోజా గారు, మొదట్లో మన హైడ్రా ఏర్పాటు చేసిన కొత్తలో అన్ని పార్టీలు ఆహ్వానించాయి, నాతో సహా అందరం ఆహ్వానించాం. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తే, ఎన్కన్వెన్షన్ ప్రభుత్వ భూమి కాదు, అది ఎఫ్టీఏలో ఉంది. ఎఫ్టీఏలో నిర్మాణాలు ఉండొద్దు అంతే. మన ఫుల్ ట్యాంకులు ఎవరు నిర్మాణాలు ఉండొద్దు. దానిలో పార్కులు చేసుకోవచ్చు, రక్క చెట్లు నాటుకోవచ్చు, నష్టం లేదు, వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ ఉండొద్దని ఎన్కన్వెన్షన్ తోని మొత్తం రాష్ట్రం అంతా ఒక సంచలనం వచ్చింది. అంతేందుకు మహారాష్ట్రంలో కాక పక్క రాష్ట్రంలో విజయవాడ ఉడ్రా అని పెట్టమని చెప్పి, విశాఖపట్నంలో వైడ్రా అని పెట్టమని చెప్పి రకరకాలుగా వచ్చినాయి. మన దగ్గర కరీంనగర్లో కడ్రా, వరంగల్లో వాడ్రా, ఇట్లా నిజామాబాద్ నిడ్రా పెట్టమని కూడా ఊరేగింపు తీసే ప్రజలు. అది ఒక మంచి అవకాశం. కానీ అది మెల్లమెల్లగా ఏమైందంటే, ఈ కత్తిని రెండు వైపుల పదునున్న కత్తిని ఎటువైతే అటు ఒక దిక్కు ఏం చేయకుండా మరో దిక్కు ప్రయోగించడం వల్ల వచ్చిన సమస్య ఉంటున్నాను. చెప్పాను కదా, మనకు ఏదైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తే అప్పుడు ఎంత హర్షం వ్యక్తం అయిందో, ఓవైసీ కేసులో అంత వ్యతిరేకమైంది కదా. ఓవైసీ మనకు ఏదైతే ఆయన కాలేజు మన చెరువులో ఉంటే అది కాదు, పిల్లల బాగు కోసం అంటున్నారు. మరి అంటే మామూలు సామాన్య ప్రజల బతుకు కంటే పిల్లలు ఒక ఓవైసీ పెట్టుకున్న కాలేజీ పెద్ద అయిందా అనే సమస్య వచ్చింది. ఒక ఓవైసీ కాదు, ఇంతకుముందు మిగతా మన కేటీఆర్ వాళ్ళు మాట్లాడిన దాన్ని చూసుకుంటే మనకు చాలా మంది పేర్లు ఆయన చెప్పుకున్నాం. అవి కాకుండా కూడా ఇంకా పేర్లు ఉన్నాయి. అయితే ఇందులో రెండు విషయాలు అసలు. ఒకటి, హైకోర్టుకు అధికారం ఉన్నది. అధికారి మీద అంటే వరుసగా ఇప్పుడు 63 కేసులు పాతవి, ఇప్పుడు 2 కేసులు కొత్తగా పడ్డాయి, 65 అవుతున్నాయి. ఎందుకు మార్చరు? ఆయన మార్చండి, అదే లెవెల్లో ఐజీఎస్ స్థాయి అధికారిని ఇంకోటి పెట్టండి. అంటే మరి గతంలో 400 కేసులున్న సోమేష్ కుమార్ పైన ఎందుకు చర్యలు లేవు, అప్పుడు ఎవరు మాట్లాడలేదేంటి అని అంటున్నారు కదా సీఎం. అంటే కోర్టు తీర్పులు ఎట్లా ఉంటున్నాయి చూసాం కదా. మొన్న మన సిజే మన కాంగ్రెస్ జనతా పార్టీ విషయంలో ఇదే మన సుప్రీంకోర్టు ఏమన్నది, హైకోర్టు ఏమో వయసు నిర్ణయం తీసుకొని అట్లా మనకు సరైనది కాదని నోటీసులు ఇష్యూ చేసింది. అదే సుప్రీంకోర్టు మీ వీడియోలు చూడని పోమన్నది. మళ్ళీ వాళ్ళ సూర్యకాంత్ గారు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు ఏమంటున్నాడు, ఇప్పుడు పూర్తిగా అట్లా లాఠీచార్జ్ చేయడం సరైనది కాదు అని మాట్లాడింది. అంటే కోర్టు తీర్పులు ఒక్కోసారి ఆ కోర్టుల మీద విశ్వసనీయత పోయే పరిస్థితి. ఈ రంగనాథ్ విషయాన్ని మాట్లాడు. ఒక అధికారి పోతే ఏమైతే మరో అధికారి వస్తాడు. హైడ్రా అధికారులు సరైనవా కాదని నిర్ధారించకుండా, హైడ్రా చేస్తున్న పనులు తప్పుందా ఒప్పుందో చెప్పకుండా అధికారులను మారిస్తే లాభం లేదని నా ఉద్దేశం. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రంగనాథ్ గారు కూడా వివరించుకున్నాడు, ఏమనంటే ఇప్పుడు లోతుకుంట కేసులో వచ్చిన వివరణ, ఒక దశలో బ్యారక్స్ లో పడేస్తాం, మిలిటరీకి అప్పచెప్తాం అనే తీవ్రమైన వ్యాఖ్య చేసింది. దాన్ని సస్పెన్షన్ లో పెట్టాం తప్ప మిమ్మల్ని రద్దు చేయలేదు, ఇవాళ కాకుండా రేపని పంపుతామనే మాట హైకోర్టు గట్టిగా అంటుంది. హైకోర్టు జడ్జి ఎవరు నాకు పేరు చెప్పాల్సిన అవసరం లేదు, పేరు ఉటంకించాల్సిన హైకోర్టు తీర్పు సింగిల్ జడ్జి తీర్పు అని అంది. దీనిలో ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది, ఒకటి లోతుకుంట విషయంలో, లోతుకుంట భూమి విషయంలో సర్వే నెంబర్ 1-2 అని చెప్తున్నారు వాళ్ళు. అయ్యా 1-2 అనేది ఏమో చాలా 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న భూమి ఇది 256-55 సర్వే నెంబర్ వేరే. ఇది మొదలు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు 1-2 తీసుకున్నారు, తర్వాత పర్మిషన్ మన రెన్యువల్ చేసుకునేటప్పుడు ఈ నెంబర్లు పెడుతున్నారు. దానికి దీనికి 3 కిలోమీటర్ల దూరం అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు స్పెసిఫిక్ గా ఈ కేసు. అట్లాగే ఇంకొక 5 పేర్లు చెప్పారు.
ఒక ముస్లిం పేరు, ఇంకో 4 పేర్లు చెప్పారు రంగనాథ్ గారు. ఈ 5గురు మాత్రమే భూ కబ్జాదారులు మాత్రమే మా మీద కేసు వేస్తున్నారు అన్నారు. దానిలో కొంత వాస్తవం ఉన్నా కూడా పేదలు ఎట్లా పోతారు కోర్టుకు? ఒక హైకోర్టు అడ్వకేట్ పెట్టుకోవాలంటే ₹1,00,000 ఫీజులు చెల్లించాలి. అటువంటి అప్పుడు పేదవాడు 150 గజాలు 100 గజాలు కబ్జా పెట్టి ప్రభుత్వం తీసేస్తుంటే దాని కోర్టుకైతే పోలేడు కదా అనే మాట వస్తుంది. కనుక కోర్టుకు పోయిన వాళ్ళే కరెక్ట్, కోర్టుకు పోని వాళ్ళు కరెక్ట్ కాదని మాట లేదు. రంగనాథ్ గారి వాదనలో ఈ పసలేదు అంటారు. అంటే కోర్టుకు పోయిన వాళ్ళందరూ దొంగలు, కోర్టుకు చాలా మంది పోలే కదా పేదలు అంటున్నారు. ఒక్కటి వాస్తవం ఏంటంటే ఏదైతే 4-5 కుంటలు చెరువులు రక్షించారు, బతుకమ్మ పుట్టించి 4 రక్షించడంలో ప్రజలందరూ అభినందించారు. ఒక దేశంలో రంగనాథ్కు అనుకూలంగా కూడా చాలా ఊరేగింపులు కూడా జరిగినాయి మన దగ్గర హైదరాబాద్ లో ఆయనకు అనుకూలంగా. అంటే కావాలంటే రాజకీయ నాయకుడు అయితే కాదు కదా వెంటనే ఒక 1000 మందితో ప్రదర్శన చేయడానికి. కనుక మంచి ఉంది చెడ్డ ఉంది, అందుకని కత్తితో పోస్తున్నారు హైడ్రాన్. కత్తికి 2 అన్నట్టు మిరకాయలకు వస్తున్నారా కూరగాయలకు వస్తున్నారా 2 అవుతున్నాయి అంటున్నాడు. సెలెక్టివ్ కేసుల్లో పోవడం వల్ల హైడ్రా మీద బాగా ఆరోపణ ఏంటంటే సెలెక్టివ్ కేసులోకి పోతున్నారు, అదే ఆరోపణ. సెలెక్టివ్ కేసులు ఎందుకు పోతున్నారంటే వేల కోట్ల రూపాయల భాగవతం నడుస్తుంది కదా వీళ్ళకు. భూ కబ్జాదారులందరూ ఆర్థికంగా అంగబలం ఉంటుంది, ఆర్థిక బలం ఉంటుంది, రకరకాల రాజకీయ బలం ఉంటుంది. వీళ్ళందరూ సార్ అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీరు అన్నారు కదా ఏమవుతుంది అధికారిని తొలగించేస్తే ఇంకొక అధికారిని నియమిస్తారు అనేది కదా, మరి ఎందుకు ఈ సదరు అధికారినే కావాలి అని ప్రభుత్వం పట్టుబడతా ఉంది? ఈ అధికారి కోసమే అంటే ఇంత వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కోర్టే స్వయంగా తీసివేయాలి అని చెప్పినటువంటి ఈ ఆఫీసర్ని రీటైన్ చేసుకోవడం కోసము సుప్రీంకోర్టు వరకు వెళ్తాము లేకపోతే డివిజన్ బెంచ్కి వెళ్తాము అని ప్రభుత్వం చెప్పడం వెనుక అంతరార్థం ఏంటి? 2 ఉండొచ్చు. ఒకటేమో నిజాయితీ పగ్గాల అధికారి అయినా, అట్లా నిబద్ధత గల అధికారి, గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి పేరున్న అధికారి, ఎవరికి భయపడని అధికారి అని ఒక మాట ఉందండి. లేదంటారు. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తే ఏమైందంటే ఈ అధికారి ద్వారా తమకు అనుమైన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండకుండా వ్యతిరేకుల మీద చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి ఒక పావుగా గవర్నమెంట్ మన రంగనాథ్ని వాడుకుంటుందనే ఒక ఆరోపణ కూడా ఉంది. కనుక దాన్ని లొంగిపోతే ఆటోమేటిక్ గా రంగనాథ్ యొక్క వ్యక్తిత్వం కించపరచబడితే లేకపోతే వ్యక్తిత్వం నాశనం అయిపోతుంది. అందుకని హైడ్రా రంగనాథ్ మీద ఎందుకు పడుతుంది అంటే హైడ్రాను ప్రశ్నించాలని హైకోర్టు అంటున్నాడు. హైకోర్టు చేయాల్సింది ఏంటంటే హైడ్రా అధికారులు ఇవి ఉన్నాయా లేవా, ఉంటే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రధానంగా ఇక్కడ మూలాలకు పోతలేదు రోజా. మూలాలు ఏమిటి? ఉదాహరణకు లోతుకుంట విషయంలో 1-2 సర్వే నెంబర్ చూపెడుతున్నారు, కానీ వాళ్ళ సర్వే నెంబర్లు వేరే ఉన్నాయి. అది దానికి సంబంధం లేదంటున్నారు కదా. సమగ్ర సర్వే లేకపోవడం వల్ల కదా. ఇప్పుడు నిజాం కాలంలో 130 ఏళ్ల క్రితం సర్వే జరిగితే ఇప్పటిదాకా మళ్ళీ సర్వే జరగలేదనే సమస్య కదా. కనుక సర్వే జరుగుంటే ఈ సర్వే నెంబర్ అవునా కాదు తేల్చేవాళ్ళం. అవును, అదే సర్వే నెంబర్ల పైన కోర్టు స్టేటస్ కో ఇచ్చింది కదా. మరి ఎందుకు అర్ధరాత్రి 100 మంది పోలీసులతో తీసుకువెళ్ళి దాన్ని అంతా కూల్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళు స్టేటస్ కుంది 1-2 సర్వే నెంబర్, వాళ్ళ కబ్జాలో ఉంది 253-55 ఉన్నారు అంటున్నారు. రంగనాథ్ గారు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే అందులో చెట్లు ఉన్నాయి, వందల వేల సంవత్సరాల కింద రాళ్ళు మన గుండ్లు రాళ్ళు ఉన్నాయి. అట్లాగే పర్యావరణం ధ్వంసం చేస్తూ వాళ్ళంతా నేలబట్టది. ఇప్పుడు మనం చూసాం కదా మనం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర చేసిన పని, అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇది దాదాపు 40 ఎకరాల భూమి, పూర్తిగా చుట్టూ కంటోన్మెంట్ ఉంది, రక్షణ శాఖ భూములు ఉన్నాయి, ఇక్కడ చేస్తున్నారని వాళ్ళు ఆరోపణ. ఆ సర్వే నెంబర్ స్టే తెచ్చుకున్న ఆ సర్వే నెంబర్ కు దీనికి ఏమీ సంబంధం లేదు అంటున్నారు. అయితే ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం అంటే వెంటనే కోర్టులో వీళ్ళు వాళ్ళని నెగ్గించుకోవాలంటే నేను అడ్వకేట్ సలహా చెప్తుందంటే ఈ 40 ఎకరాల భూమి వాళ్ళు తెచ్చిన స్టే భూమి కాదు అని నిరూపించాలి. ఆటోమేటిక్ అయిపోతుంది కదా. హైడ్రాన్ రక్షించుకోవచ్చు, మన రంగనాథ్ గారిని రక్షించుకోవచ్చు. ఇదంతా చెప్తున్నాం లేదు. ఎక్కడ ఎంతసేపు ప్రైవేట్ గా మాట్లాడుతున్న రంగనాథ్ గారు ఇదే విషయం క్షమాపణ కూడా చెప్పారు కదా. అక్కడ హైకోర్టులో క్షమాపణ చెప్తారు, ఇక్కడ భూమి వేరే అంటున్నారు. భూమి వేరే అని నిరూపించుకుంటే కేసే పోతుంది కదా నేను అంటున్నాను. ఇప్పటికీ 2 సార్లు ఇప్పటికే ఇదే కేసులో కోర్టు ధిక్కరణ ఉన్నది. కొన్ని కోర్టులు కూడా కొన్ని ఆలోచించాలని రోజు గారు ఒక మాట చెప్పుస్తాను. కోర్టులు కూడా ఇట్లా స్టే ఇవ్వడం కంటే స్టేటస్ కు మెయింటైన్ చేయమని ఇస్తే బాగుంటది కదా. కోర్టులు కూడా తప్పేం చేస్తున్నాయి అంటే ఎవడు ముందు వస్తే డబ్బులు పెట్టుకుని ఎవడు కోర్టుకు వస్తే వాళ్ళ కోర్టులు కనుక ఆర్డర్ ఇస్తే ఇట్లాంటి జరుగుతాయి అంటున్నాను. ఓ పని చేయ కోర్టు ఉభయ కుశలోపారంటప్పుడు ప్రభుత్వానికి ఇటు పక్కన కబ్జాదారులకు మధ్యన ఒక స్టేటస్ కో నిలుపుతాల ఎక్కడి వల్ల అక్కడే ఉన్నాయి అనుకోండి, ఈ సమస్య రాకపోతేనే కదా. స్టే చూపించేదేమో ఒకసారి వాళ్ళు చూపెడుతున్నారు, వాళ్ళు వచ్చి కబ్జా చేసేదేమో ఇంకో రకం చేస్తున్నారు. 10,000 కోట్ల రూపాయల భూములు అంటున్నారు. స్పష్టంగా ఏమంటారు ప్రజాధనం కానీ ప్రజాభూములు కావద్దు. ఎవరున్నా సరే అది కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైనా ఉండొచ్చు. కనుక వాళ్ళు రైకట్టాల్సిన బాధ్యత ఉంది. నేనే హైడ్రాను పాక్షికంగా సమర్థిస్తున్నాను. పాక్షికంగా ఇప్పుడు ఆయన చేసే పనులు అంటే వ్యక్తిగతంగా నేనే హీరోను అనే ఒక సినిమాలో ఏక్ దిన్ కా సుల్తాన్ అని మనకు ఒకరోజు ముఖ్యమంత్రి సినిమాలో చేసినట్టు చేస్తే ఆక్రమించి అధికారి పోతే ఖచ్చితంగా నాకు తెలిసి అధికారం ఏంటంటే కోర్టులకు అధికారులు మార్చమని అధికారం ఉంది, దాన్ని పాటించాల్సిన బాధ్యత కానీ లేకపోతే అప్పీల్ పోవాల్సిన అవకాశం అయితే కోర్టుకు మన ప్రభుత్వానికి. అదే పొలిటికల్ లీడర్స్